కట్టు అన్నా దెబ్బలన్నా మా టీడీపీ కార్యకర్తలకి మీ వైసీపీ వాళ్ళు ఇదండి కట్ అంటే దెబ్బలంటే. మా నాయకులు కార్యకర్తలు మీ వాళ్ళ వల్ల ఇగో ఇలాంటి పరిస్థితి. కానీ ఈరోజు నీ బ్యాచ్ ఎక్కడో ఒక గులకరాయి అప్పటికప్పుడే ప్లకార్డులు పట్టుకొని కూర్చుండిపోయి డ్రామా ప్లే చేసిన ఆర్టిస్టులందరికీ ఈరోజు రాష్ట్రంలోని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం కోడికత్తి డ్రామాలు ఆడడం చూసాము, అన్నీ చూసాము. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిది చూడండి ఒకసారి. ఇది దెబ్బే అంటారా? దీన్ని కుట్టు కూడా అవసరం అంటారా? చిన్న జస్ట్ ఇలాగా లిక్విడ్తో క్లీన్ చేసిపోయేదానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కట్టుతో బస్ యాత్ర చేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద డ్రామా పార్టీయో, పెద్ద డ్రామా కంపెనీయో, పెద్ద ఆర్టిస్టో జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుంది. రాష్ట్రం మొత్తం మీద అర్థమవుతుంది. బస్ యాత్రలో చేస్తూ ఆ కట్టుతోనే అప్పుడు పోనీ చిన్న కోడికత్తి చూపించారు, కోడికత్తి డ్రామా ప్లే చేశారు. ఇంత కత్తితోని ఓట్లు దండుకున్నారు. ఈరోజు ఈ కట్టుతోనే ఓట్లు దండుకోవచ్చు అనే డ్రామా ప్లే చేస్తే కనుక జూన్ 4వ తారీఖున, మే 13వ తారీఖున ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఈ కట్టుకి అబ్బా అనే దెబ్బ కూడా త్వరలోనే రాబోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా స్వస్తి పలికి ప్రజల్ని ఇంకా నమ్మించాలని చూసినా, ప్రజల్ని ఇంకా మాయం చేయాలని చూసినా, మభ్య పెట్టాలని ఇదే కట్టుతో వెళ్దామనుకున్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని మే 13వ తారీఖున బొమ్మ కనిపించే విధంగా దెమ్మ తిరిగేటట్టు జూన్ 4వ తారీఖున ఈ కట్టుకి కుట్టికి సరైన దెబ్బ పడుతుందని, అదే గులకరాయి అనుకుంటారో, కోడికత్తి డ్రామా అనుకుంటారో, సరైన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మహిళలారా అందరూ కూడా ఈ కట్టు కుట్టు దెబ్బేంటో త్వరలోనే అబ్బా అనిపించేటట్టు చూపించాలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ, అలాగే ప్రతి ఒక్క సోదరులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా చదువుకున్న విద్యావేత్తలు అవ్వచ్చు, విద్యావంతులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా 13వ తారీఖున, మే 13వ తారీఖున ఓటు వేసి ఈ కుట్టికి కట్టుకి సరైన రీతిలో నిర్ణయాన్ని చూపించాలని ఈ సభాముఖంగా మీడియా మిత్రులందరికీ సభాముఖంగా తెలియజేసుకున్నాను.